హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఫిజిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1, 2 అనేది అప్లోడ్ చేసాం. ఈరోజు పార్ట్ 3. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అని అడుగుతున్నాడు. చూడండి, కింద ఇచ్చిన ఆప్షన్లో 1.01 × 10⁵ పాస్కల్, 10.1 × 10⁵ పాస్కల్, 1.01 × 10⁶ పాస్కల్, 10.1 × 10⁶ పాస్కల్. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఇవ్వడం జరిగింది. తెలుగులో కూడా సేమ్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మనకి న్యూమరికల్స్ కాబట్టి తెలుగులో కూడా చదవట్లేదు. అయితే ఇక్కడ మనకి పాస్కల్ అని వచ్చింది. పాస్కల్ అని ఇదిగోండి, ప్రతి దగ్గర పాస్కల్ పాస్కల్ అని ఉంది కదా. అసలు పాస్కల్ దేనికి సంబంధించిందంటే మనకి ప్రెజర్కి చాలా యూనిట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఫస్ట్ యూనిట్ ఏంటంటే ప్రెజర్కి ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే pressure is equal to force by unit area. Force by unit area. మనకి ఫోర్స్కి చూసినట్లయితే ఫోర్స్కి యూనిట్ ఏంటంటే న్యూటన్ అమ్మ. ఫోర్స్కి న్యూటను. తర్వాత ఏరియాకి యూనిట్స్ ఏంటంటే మీటర్ స్క్వేర్. కాబట్టి మనకి ప్రెజర్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్. అదేవిధంగా ఇంకో యూనిట్ ఏంటంటే పాస్కల్ అమ్మ. పాస్కల్. ప్రెజర్కి ఫస్ట్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అదేవిధంగా పాస్కల్. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? 1 అట్మాస్ఫియర్ అడుగుతున్నాడు. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పాస్కల్కి ఈక్వల్ అంటే 1.0325 ఇంటూ 10⁵ పాస్కల్కి ఈక్వల్ అమ్మ. 10⁵ పాస్కల్కి ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఈ ఆప్షన్ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో మనకి 1.01 × 10⁵ పాస్కల్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేస్తారంటే 10⁶ పాస్కల్ ఎలిమినేట్ చేయండి, అంటే ఇది ఎలిమినేటెడ్. తర్వాత ఇది ఎలిమినేటెడ్. మనకు ఆన్సర్ ఏం కావాలి? ఏ కానీ బి కానీ కావాలి. సో చూడండి, 10⁵ పాస్కల్ బోత్ రెండిట్లో ఉంది. సో ఇప్పుడు మనకి 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1.01 × 10⁵ పాస్కల్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ది యువర్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ ఏ ఇస్ ది యువర్ ఆన్సర్. మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు. 2 ఆప్షన్లో మీరు కేర్ఫుల్గా చూసినట్లయితే మన ఆన్సర్ని పెట్టడం జరిగింది. సో మీ ఎగ్జామ్లో కూడా అప్రోచ్ అనేది ఇలాగే ఉండాలమ్మా. సో అప్రోచ్ అనేది ఎలా ఉండాలంటే ఆప్షన్ ఎలిమినేషన్ ట్రిక్స్ వాడితే ఖచ్చితంగా మనకి ఆన్సర్లు రైట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి దీని యొక్క కాన్సెప్ట్ అనేది ఇన్ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. మనకి ఆల్రెడీ ప్రెజర్కి ఇప్పటికే యూనిట్స్ చెప్పుకున్నాం. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ అని చెప్పుకున్నాం. ఇంకో యూనిట్ పాస్కల్ అని చెప్పుకోవడం జరిగింది. మనకి ఇంకా ఒక బార్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్కి ఈక్వల్ అమ్మ. 1 × 10⁵ పాస్కల్కి ఈక్వల్. స్మాల్ ఏ అమ్మ, స్మాల్ ఏ. తర్వాత 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు టార్లో చెప్పాలి అంటే 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు టార్లో చెప్పాలి అంటే 760 టార్ అమ్మ. 760 టార్. తర్వాత మనకి 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు మనకి మెర్క్యూరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెర్క్యూరీలో చెప్పాలి అంటే ఏంటంటే 760 mm of Hg అమ్మ. of Hg. ఈ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సరు. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అమ్మ. దాని గో టు సెకండ్ క్వశ్చన్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అని అడుగుతున్నాడమ్మ. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 764 వాటా, 768 వాటా, 746 వాటా, 786 వాటా.
చూడండి తెలుగులో ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఏఎల్పిలో ఇచ్చాడు. 1 హార్స్ పవర్ దేనికి సమానం? 764 వాట్, 768 వాట్, 746 వాట్, 786 వాట్. మనకి ఇక్కడ వాట్ అనే వర్డ్ కనిపించింది. మీకు ఫస్ట్ 2 సెషన్లో కూడా చెప్పడం జరిగింది. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి అని ఒక షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ షార్ట్ కట్ వాట్ ఏ పవర్. సో మనకి పవర్కి యూనిట్ ఏదమ్మా? పవర్కి యూనిట్ వాట్. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? హార్స్ పవర్ ఇచ్చాడు, కింద వాట్స్లో ఇచ్చాడు. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 746 వాట్స్కి ఈక్వల్ అమ్మా. 746 వాట్స్కి ఈక్వల్, వాట్కి ఈక్వల్. ఇప్పుడు మనకి వాట్కి ఆ యూనిట్స్ ఇంకా జౌల్ పర్ సెకండ్లో చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి యూనిట్ ఇవి? పవర్ కదా. పవర్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ద రేట్ ఆఫ్ వర్క్ బై టైం అమ్మ. వర్క్ డన్ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. ఇప్పుడు వర్క్కి యూనిట్ ఏంటమ్మా? వర్క్కి యూనిట్ జౌలు. అదేవిధంగా టైంకి యూనిట్ ఏంటంటే సెకండ్. సో ఇప్పుడు 746 వాట్ దగ్గర 746 జౌల్ పర్ సెకండ్ కూడా రాయొచ్చు కదా. అంటే మీకు ఎగ్జామ్లో కొన్ని సందర్భంలో ఇలా కూడా ఇవ్వచ్చు. 746 వాట్ అని ఇవ్వచ్చు, లేదంటే 746 జౌల్ పర్ సెకండ్ అని ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 746 ఎక్కడుందమ్మా ఆప్షన్లో? 746 ఆప్షన్ సిలో ఉందమ్మా. సో మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. క్లియరా? ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ వాట్. ఓకే, మనకి వాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అమ్మా. 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్ అమ్మా. మీరు ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ తెలుగులో కూడా ఇదన్నా సేమ్ కిలోవాట్ నెంబర్స్ కాబట్టి ఇంక చదవట్లేదు. సో నెంబర్లు చూడండి. పోనీ వాట్ n మీటర్ పర్ సెకండ్ ఇలా ఇస్తున్నాడు. అయితే మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ వాడదాం. మీకు ఇక్కడ మన లాస్ట్ సెషన్లో చెప్పేటప్పుడు కిలో అంటే ఎంత అని చెప్పినామా? కిలో అంటే 1000. అంటే కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్కి ఈక్వల్ కదా. అంటే రెండో ఆప్షన్ సి ఉండాలమ్మా. రెండో ఆప్షన్ సి ఎక్కడుందో చూడండి. సో 1, 2 ఆప్షన్లు ఉన్నాయి. అంటే మనకి ఎలిమినేట్ ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, సి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, అదేవిధంగా డి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత మనకి లాస్ట్లో చూడండి 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈక్వల్ అన్నాడు? 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. ఇప్పుడే కదా మనం తెలుసుకున్నాం 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్ అని. అంటే ఆప్షన్ డి అనేది 4 అనేది డి ఉండాలమ్మా. 4ది డి ఉంది, అదేవిధంగా 2ది సి ఉంది. ఇదే కదా. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వాడి మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇప్పుడు వాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అమ్మ. వాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్. 1 కిలో వాట్ అంటే మనకి 1000 వాట్స్కి ఈక్వల్. అదేవిధంగా 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్కి ఈక్వల్ అమ్మ. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్కి ఈక్వల్. ఇది ఆన్సర్. మనకి ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్
వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్? హెర్జ్, కిలోగ్రాము, సెకండ్, మీటరు. మనకి తరంగ ధైర్యానికి కావాల్సిన యూనిట్ అడుగుతున్నాడు చూడండి. తరంగ ధైర్యం యొక్క ఎస్ఐ యూనిట్ అంటే హెర్జ్, కిలోగ్రాము, తర్వాత సెకండ్, తర్వాత మీటర్ అని ఇవ్వడం జరిగిందమ్మా. వేవ్ లెంత్ అంటే ఏంటి ఫస్ట్ మనకి తెలియాలి. వేవ్ లెంత్ అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్, వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్, ఇది ఒక వేవ్ అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెస్ క్రస్ట్ అండ్ ట్రఫ్ని మధ్య డిస్టెన్స్ని ఏమని చెప్తాము అంటే మనకి వేవ్ లెంత్, తరంగ ధైర్యం అని చెప్తామమ్మా. సింపుల్గా దీన్ని ఇంకోలా ఎలా చెప్తాము అంటే తరంగ ధైర్యం అంటే హారిజంటల్ డిస్టెన్స్ అమ్మ. తరంగ ధైర్యం అంటే ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ మధ్యన ఉన్న హారిజంటల్ డిస్టెన్స్నే మనం ఏమని పిలుస్తాము అంటే తరంగ ధైర్యము అని పిలుస్తాం. వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ అండ్ ట్రఫ్ ఆఫ్ ఏ వేవ్ని వేవ్ లెంత్ అని పిలుస్తాం. వేవ్ లెంత్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాము అంటే మనం లాంబ్డా అనే లెటర్తో ఇండికేట్ చేయడం జరుగుతుందమ్మా. లాంబ్డా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇది మనకి ఏంటిది డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్కి యూనిట్ ఏంటమ్మా? డిస్టెన్స్కి యూనిట్స్ మీటర్స్ కానీ సెంటీమీటర్స్ కానీ కావాలి. చూడండి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడైనా మీటర్స్ సెంటీమీటర్స్ ఉన్నాయో లేవో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1లో ఏమి ఇచ్చాడు? హెర్జ్ ఇచ్చాడు. హెర్జ్ అనేది దేనికి యూనిట్? హెర్జ్ అనేది పౌండ్ పుణ్యంకి యూనిట్ అమ్మ. ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏదంటే హెర్జ్. కిలోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. సెకండ్ ఆప్షన్ చూడండి అమ్మ. కిలోగ్రామ్ దేనికి యూనిట్ అమ్మా? ద్రవ్యరాశికి, మాస్కి అనేది యూనిట్ కిలోగ్రామ్ కాబట్టి ఎలిమినేటెడ్. తర్వాత సెకండ్ దేనికి యూనిట్ అమ్మా? సెకండ్ అనేది టైంకి యూనిట్ కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేటెడ్. సో మిగిలింది ఒక ఆప్షనే ఉంది, ఆ ఆప్షనే మనకు ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వాడచ్చు, లేదు అంటే కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. వేవ్ లెంత్ అంటే మరొకసారి చెప్తున్నాను చూడండి. వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రస్ట్ అండ్ టూ ట్రఫ్స్ అమ్మ. ఓకేనా? సింపుల్గా వేవ్లో హారిజంటల్ డిస్టెన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అదే వెర్టికల్ డిస్టెన్స్ అంటే యాంప్లిట్యూడ్ అంటాము, హారిజంటల్ డిస్టెన్స్ అంటే వేవ్ లెంత్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద యువర్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ మెజర్డ్. మనకి ధ్వని తీవ్రతను దేనిలో కొలుస్తారు అంటున్నాడు. రెజోనెన్సా, ఫ్రీక్వెన్సా, డెసిబలా, హెర్జా. మనకి చూసినట్లయితే ఈ క్వశ్చన్ అనేది ఏ టాపిక్ అంటే సౌండ్ అనే ధ్వని అనే చాప్టర్ నుండి రావడం జరిగిందమ్మా. సౌండ్ అనే టాపిక్లో చూసినట్లయితే మనకి కొన్ని యూనిట్స్ కూడా మాట్లాడతాం, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. రెజోనెన్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి. రెజోనెన్స్ అనేది ఒక యూనిట్ కాదమ్మా. రెజోనెన్స్ అనేది ఒక ప్రాపర్టీ అమ్మా, ఒక ప్రాపర్టీ. రెజోనెన్స్ తెలుగులో ఏమని పిలుస్తాము అంటే అనునాదము అంటాం. ఈ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఎక్కడంటే సౌండ్ అనే లెసన్లో. అనునాదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే విజిల్ వేస్తున్నారు, విజిల్లో ఉన్న ప్రిన్సిపల్ ఏదంటే అనునాదమే. ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు బ్రిడ్జ్ పగిలింది అనుకో, అక్కడ ఉన్న ఫినామినన్ ఏంటంటే రెజోనెన్స్. అందువల్లే మనకి సోల్జర్స్ బ్రిడ్జ్ మీద మార్చ్ పాస్ చేయకుండా వెళ్ళమంటారు. వాళ్ళు మార్చ్ పాస్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీకి ఆ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయినప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోతుంది. ఇది మనకు అనునాదం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తున్నామన్నా, రేడియో వింటున్నామన్నా, బయట అక్కడ నుండి వచ్చిన ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి యాంటీనా దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే మనకి క్లియర్ కట్గా మనకి ఆ సౌండ్ వినిపిస్తుంది. టీవీ చూస్తే మనకి క్లియర్గా మనకి సినిమా ఏదో ఒకటి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి రెజోనెన్స్ అని చెప్తాం. రెజోనెన్స్ అంటే తెలుగులో అనునాదము అని చెప్తాం. సౌండ్ అనే టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనేది అప్లికేషన్స్ అనేవి క్లియర్గా చెప్దాం. ఇక్కడ మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూసినట్లయితే
రెజోనెన్స్ అనేది సౌండ్ యొక్క ప్రాపర్టీ తప్పించి సౌండ్ యొక్క యూనిట్ అనేది కాదు. క్లియరా? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటమ్మా? ఫ్రీక్వెన్సీకి హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ అంటే పవన్ పుణ్యం కదా. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/టైం పీరియడ్ కాబట్టి ఇది కూడా మనకి ఎలిమినేట్ చేస్తాం. తర్వాత హెడ్జ్ దేనికి యూనిట్ అమ్మా? ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ బి ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఎలిమినేటెడ్. సో ఉన్న 4 ఆప్షన్లో 3 ఆప్షన్ ఎలిమినేట్ అయితే మిగిలిందే మన ఆన్సర్ ఆప్షన్ సి. సో డెసిబెల్ అమ్మ, డెసిబెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఈ డెసిబెల్ చూసినట్లయితే అలెగ్జాండర్ గ్రాహం బెల్ వల్ల ఈ లౌడ్నెస్ అనే టాపిక్, ఈ లౌడ్నెస్ అనే దీనికి తన పేరు మీద డెసిబల్స్ క్యాపిటల్ డి బి డెసిబల్స్ అనే యూనిట్ని తీసుకురావడం జరిగింది. సో మనకి లౌడ్నెస్కి యూనిట్ ఏంటంటే డెసిబల్స్. సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ మనకి 5.5 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఎంతకి ఈక్వల్ అంటున్నాడు. చూడండి అమ్మా, ఇక్కడ మీకు 5.5 అలాగే యాస్టీస్గా రాయండి. 5.5 కిలో వాట్ అవర్. మీకు ఇప్పుడే క్వశ్చన్ వచ్చింది. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్? 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. ఓకేనా? సో ఇప్పుడు 5.5 అన్నాడు అంటే ఈ నెంబర్కి మనం ఏం చేయాలి? 5.5తో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది కదా. ఇప్పుడు 5.5 ఇంటూ 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ అమ్మ. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 55 ఇంటూ 36/100 చేసినట్లయితే 6 5 30, 6 5 30. మనకి సింపుల్గా ఎలా చెప్పొచ్చు? 5 3 15. మనకు ఆన్సర్ ఏంటంటే 15 ప్లస్ ఉండాలి. ఇక్కడ చూడండి 5 3 15 కదా. 5 ఇంటూ 3 అంటే 15 అంటే మనకి 15 తర్వాత ఉండాలి. ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 14.4 ఉంది కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేటెడ్. 14.4 ఉంది ఎలిమినేటెడ్. తర్వాత 14.0 ఉంది ఎలిమినేటెడ్. సో మనకి ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 19.80 ఇంటూ 10⁻⁶ జౌల్. నేనేం చేశాను? కనీసం మల్టిప్లై చేయలేదు. నేనేం చేశానంటే ఇక్కడ ఉన్నదాన్నే 5 ఇంటూ 3 15, 5 3 15 అంటే 15 కన్నా తక్కువ ఉన్నది ఆప్షన్ కాదు కదా. సో కింద 15 కంట 3 ఆప్షన్లు తక్కువ ఉంది కాబట్టి మిగిలిందే ఆప్షన్ డి. ఈ విధంగా మనం ఎగ్జామ్లో అప్రోచ్ అవ్వాలమ్మా. ఈ విధంగా అప్రోచ్ అవుతేనే మనకి ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. క్లియరా? లేదు అంటే మల్టిప్లై చేసుకుంటే 5.5 ఇంటూ 3.6 మల్టిప్లై చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. వేవ్ లెంత్ అంటే మీటర్. ఇది రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్. అంటే ఇది ఆర్ఆర్బి జేఎల్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టఫ్నే మనం వేవ్ లెంత్ అని చెప్తాం. వేవ్ లెంత్ని లాంబ్డా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. దానికి డిస్టెన్స్ కాబట్టి మీటర్ ఈజ్ ఎ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి వాట్ డస్ హైగ్రోమీటర్ మెజర్? హైగ్రోమీటర్ ఏం మెజర్ చేస్తుంది అంటున్నాడమ్మా. హైగ్రోమీటర్ ఆప్షన్ ఏ హీటా, ఆప్షన్ బి హ్యూమిడిటీయా, ఆప్షన్ సి ఫోర్సా, ఆప్షన్ డి రేడియస్నా. హైగ్రోమీటరు దేన్ని కొలుస్తుంది అంటున్నాడు. వేడి, తేమ, శక్తి, రేడియేషన్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే హైగ్రో అంటే మనకి హ్యూమిడిటీని మెజర్ చేస్తుంది అమ్మ. ఆర్ద్రతని మనకి మెజర్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే హ్యూమిడిటీ అంటే ఏంటి మీకు కాన్సెప్ట్ తెలియాలి. హ్యూమిడిటీ అంటే ఏంటి? హ్యూమిడిటీ అంటే మనకి గాల్లో ఉన్న తేమ శాతాన్ని మన హ్యూమిడిటీ అంటారు. గాల్లో ఉన్న తేమ శాతాన్ని మనకి హ్యూమిడిటీ, అచ్చంగా మనకి తెలుగులో అది ఆర్ద్రత అని చెప్తారు. అదే ఇంగ్లీష్లో ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇస్ కాల్డ్ హ్యూమిడిటీ. ది హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ బై ఇన్స్ట్రుమెంట్ హైగ్రోమీటర్. మనకి హ్యూమిడిటీని కొలిసే ఇన్స్ట్రుమెంట్ పేరే హైగ్రోమీటర్. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా.
ఆప్షన్ బి. రిమైనింగ్ ఆప్షన్ కూడా చూసినట్లయితే మనకి హీట్ని కొలవడానికి మనకి ఏం వాడతామమ్మా, థర్మోమీటర్ వాడతాం. హీట్ని కొలవడానికి ఏం వాడతామంటే థర్మోమీటర్. ఫోర్స్ అనేది ఫోర్స్ చూసినట్లయితే F ఈజ్ ఈక్వల్ టు MA, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. రేడియేషన్ చూసినట్లయితే మనకి రేడియేషన్ అంటే ఫ్రమ్ సన్ నుండి వచ్చే రేడియేషన్ అంటారు కదా, ఇన్సోలేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. రేడియేషన్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అని చెప్పు, ఇన్కమింగ్ సన్ రైస్ అని చెప్పొచ్చు, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రేడియేషన్ని పైరోమీటర్ అంతా కూడా కొలవడం జరుగుతుంది. అదే సన్ నుండి వచ్చే హీట్ని మనకి హీలియోమీటర్తో కొలవడం జరుగుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం అడిగాడు, వాట్ డస్ ద హైగ్రోమీటర్ మెజర్. హైగ్రోమీటర్ ఉపయోగించి దేన్ని కొలుస్తామంటే ఆర్ద్రతను కొలుస్తాం, తేమను కొలుస్తాం, అదే హ్యూమిడిటీ. సో ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడతో మనకి క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.